ఎందుకు వివాహము చేసుకోవాలి? వై డు వి నీడ్ టు మ్యారీ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనములు. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలంట. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది. అయితే అక్కడి వరకే చదివితే సరిపోదు. నెక్స్ట్ వచనం చదవండి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. పాపములో పడిపోకుండా ఉండడానికి మనం వివాహము చేసుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది. నువ్వు పాపములో పడిపోయి, శరీరాశల్లో పడిపోయి దేవునికి అయిష్టమైన కార్యములు చేయకుండా ఉండాలి అంటే వివాహము చేసుకోవడం మంచి విషయం. కానీ ఈ రోజుల్లో సమాజము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు అడుగుతా ఉన్నారు, అమ్మా నీ పేరేందమ్మా అంటే పలానా పేరు అని చెప్పిందంట. అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 3 అయ్యా, నాకు 3 పిల్లలు అని చెప్పిందంట. వివాహం ఎప్పుడైందమ్మా అని అడిగిండంట పాస్టర్ గారు. అడిగితే నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నదంట. పెళ్లి కాలేదు కానీ ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు అంట. భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు జీవించడం మనం గమనిస్తా ఉన్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అని మనం గమనిస్తా ఉన్నాం. అంటే వివాహం కాకముందే పురుషుడు స్త్రీ కలిసి జీవించడం మనం గమనిస్తా ఉన్నాం. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నడిపింపు కాదు. అంటే దేవుని ఉద్దేశములు కావవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము చేసుకోవడానికి గల ఒకానొక కారణం ఏంటి అంటే జారత్వము నుండి తప్పించబడడానికి, టు అవాయిడ్ ఫోర్నికేషన్. మనము ఫలభరితముగా ఉండడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. టు బీ ఫ్రూట్ఫుల్ గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ మ్యారేజ్. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. మొదటి మానవులను దేవుడు సృజించిన తర్వాత వాళ్ళను దేవుడు ఆశీర్వదించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. వారిద్దరి మీద దేవుడు ఆశీర్వాదం ఉంచాడు. అదేంటి అంటే మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మానవ సంతతి అభివృద్ధి కొరకు. టు బీ ఫ్రూట్ఫుల్, వారికి సంతానం కలగడానికి, అనేక మనుష్యులు వారి ద్వారా రావడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు.